హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీస్ టేక్ ఆన్ నిఫ్టీ. గాయ్స్, మనం సిక్స్త్ మార్కెట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ అండి. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, పర్టికులర్గా ఆప్షన్ బయర్స్. ఎప్పుడైతే మనం 3 ట్రేడ్స్ ప్లాన్ చేసినప్పుడు అన్ని ట్రేడ్స్కి స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంటే అది సైడ్ వేస్ మార్కెట్ కిందే కన్సిడర్ చేయాలి. సో ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ తర్వాత ఆ నెక్స్ట్ డే మాత్రం మంచి ట్రేడ్స్ మనకి దొరుకుతాయండి. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సెవెంత్న ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ 100 పాయింట్స్ రికవర్ అయిపోయిందనమాట. అలాగా ఒక మంచి ట్రేడ్ అయితే సెవెంత్న అంటే సైడ్ వేస్ మార్కెట్ తర్వాత దొరికింది. సిక్స్త్, సెవెంత్ అలాగే ముందు రోజు మార్కెట్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్సేనండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఒక రేంజ్లో ఇరుక్కుపోయిందనమాట మార్కెట్. సో ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ తర్వాత మనం మార్కెట్ ఎలా అనలైజ్ చేయాలో మనం చూద్దాం. సెవెంత్ డే ఎందుకు అంత గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన వెంటనే మళ్ళీ ఎందుకు రికవర్ అయిపోయింది, అదంతా ఈరోజు నేను డిస్కస్ చేస్తానండి. సో మనం కొన్ని లెవెల్స్ మార్క్ చేసుకుందాం. ఆ లెవెల్స్ ఏంటి అంటే సిక్స్త్న లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అండ్లో మార్క్ చేసుకోవాలండి. అలాగే సెవెంత్న ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క కూడా హైలో మనం మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం అదే సిక్స్త్న మనకి లాస్ట్లో 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకున్నట్టయితే ఆ పర్టిక్యులర్ హై దగ్గర కానీ లో దగ్గర కానీ ఆ నెక్స్ట్ డే మార్కెట్ సస్టైన్ అయ్యి రీటెస్ట్ కనుక అయ్యుంటే, అదే హై దగ్గర కానీ రీటెస్ట్ అయ్యుంటే మనకి 25,000 ఈజీ టార్గెట్ అయ్యేది. ఏ రోజు? ఫ్రైడే రోజు. కానీ ఆ హై మీద మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో దగ్గరే రిజెక్షన్ మనం చూసాం. అట్లా రిజెక్షన్ చూసినప్పుడు అక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే 5 మినిట్స్ క్యాండిల్ లో దాకా ఆల్మోస్ట్ ఫాలో వచ్చిందండి. ఇది ఎందుకు వచ్చిందంటే సిక్స్త్న ఆ బయర్స్ అందరూ అక్యూములేట్ అయ్యి గ్యాప్ డౌన్ అయినప్పుడు ఆ బయర్స్ ప్యానిక్ అవ్వకూడదు కాబట్టి మనకి ఒక మ్యానిపులేషన్ బయింగ్ జరిగి అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చి ఆ 5 మినిట్స్ క్యాండిల్ లో దాకా మార్కెట్ ఫాలో అవుతూనే ఉందండి. సో కేవలం సిక్స్త్న బయర్స్ అక్యూములేట్ అయిన మార్కెట్ని సెవెంత్లో జరిగిన మార్కెట్ ఎలిమినేట్ చేయడం కోసం మాత్రమే గ్యాప్ డౌన్ అయ్యి ఆ బయర్స్ యొక్క ప్రీమియంని తినేయడానికి రిజెక్ట్ అవుతూ వచ్చింది. సో మండే మనం అనాలిసిస్ కనుక అబ్జర్వ్ చేస్తే గ్యాప్ డౌన్ అయిపోయింది మార్కెట్. ఫ్రైడే గ్యాప్ డౌన్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం కనుక చూసినట్టయితే 24,700 దగ్గర గ్యాప్ అప్ అవ్వబోతుందండి మార్కెట్. సో ఈ మార్కెట్లో మళ్ళీ మనకి ఎలాగ ఎంట్రీస్ తీసుకోవచ్చు అంటే సేమ్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటే ఆ 5 మినిట్స్ క్యాండిల్ హై మీద సస్టైన్ అయితే ఖచ్చితంగా 25,000 అండి టార్గెట్. మండే ట్యూస్డే మార్కెట్స్లో 25,000 సిగి మనకి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మనం కనుక అబ్జర్వ్ చేస్తే 2 మంత్స్ 3 మంత్స్ నుంచి ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయిందండి మార్కెట్. ఆ రేంజ్ బౌండ్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎంత ఒక పెద్ద హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనకి రీటెస్ట్ జరిగింది. ఆ రీటెస్ట్ జరగడం వల్ల మనకి 25,000 ఈజీ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు? మండే అండ్ ట్యూస్డే మార్కెట్స్కి. సో ఇలాగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకొని మనం కనుక పర్ఫెక్ట్ స్టాప్ లాస్ కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే 25,000